కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఏదో చేయాలనే తపన, ఆధ్యాత్మికంగా కళాపరంగా చక్కని ఉన్నత ఆశలు ఆశయాలు ఏర్పడవచ్చు. తండ్రి గారి యొక్క పరిపూర్ణ సహాయ సహకారాలు లేదా తండ్రి గారి తరఫు ఏదేని ఆస్తి లేదా తండ్రి గారి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమానురాగాలు మీరు పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తండ్రి గారి తరఫు బంధువుల వల్ల కూడా మీకు అనుకూలత ఏర్పడుతుంది. చాలా కాలంగా మీరు ఏదో ఒక మీమాంస, ఏదో ఒక చిన్న అలజడి ఏదైతే మీలో ఉందో దానికి చక్కని పరిష్కారం లభించి రెట్టించినటువంటి ఉత్సాహంతో మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. భవిష్యత్ జీవితంలో కావలసినటువంటి చక్కని అడుగులు, చక్కని పునాది మీరు వేసుకోవాలనేటువంటి ఆరాటము తపన మీలో ఏర్పడి ఆ దిశగా అడుగులు వేస్తారు. వివాహ సంబంధాల విషయాలలో కూడా మీకు అనుకూలమైనటువంటి ఒక చక్కని శుభవార్తగానే చక్కని ఫలితంగానే ఏర్పడేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని వివాదాలని మీరు యొక్క తెలివితేటలతో చక్కగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో కూడా మీ వ్యక్తిత్వానికి చక్కని గుర్తింపు లభిస్తుంది. ఇంకా ఏదేని మరొక సర్టిఫికెట్ కోసం, మరొక ఉన్నత విద్య కోసం, అడ్మిషన్ కోసం ప్రయత్నం చేయడమో లేదా దానికోసం కావలసినటువంటి ఒక రీసెర్చ్ చేయడము ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. స్థానచలనం కోసం మాత్రం ఉద్యోగస్తులు ముఖ్యంగా మీకై మీరు ప్రయత్నాలు చేయకండి. ఇక జీవిత భాగస్వామితో చక్కని సత్సంబంధాలు, ఐక్యత, ఐకమత్యం, అన్యోన్యత, ఆత్మీయత ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు, చక్కని కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండే అవకాశం కనబడుతుంది. కానీ ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్త మాత్రం అవసరం. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి అనుకూల ఫలితాలే ఈ వారం ఉన్నాయి. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మారేడు చెట్టు, బిల్వవృక్షం అని ఉంటుంది కదా, ఆ బిల్వవృక్షానికి చక్కగా ఒక వృక్షాన్ని తీసుకొని వచ్చి, ఒక మొక్కను తీసుకొని వచ్చి పెంచండి. ప్రతిరోజు కూడా నీళ్లు పోయండి. అనేకమైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు. నెయ్యితో దీపారాధన చేయండి. వారం రోజులు ఖచ్చితంగా ఈ వారం అంతా చేయండి. ఈ వారాంతంలో చక్కని శుభవార్త మీరు వింటారు. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు బృహస్పతి కేతు గ్రహ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి.